హలో అండి, నా పేరు డాక్టర్ అభినవ్. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ మెడిక్యూర్ హాస్పిటల్ వికారాబాద్. సో ఇవాళ నేను ఈ వీడియో చేస్తుంది ఏంటంటే, శశికళ గారు మనకి 3 months బ్యాక్ మేజర్ యాక్సిడెంట్ అయింది తనకి. సో యాక్చువల్లీ ఏమైందంటే, ఇట్ వాజ్ మాస్ క్యాజువాలిటీ టైప్ వచ్చారనమాట. సో ఆటోలో ఉండే దివర్ హిట్ బై లారీ నియర్, అంటే ఎక్కడమ్మా అది అయింది, పరిగి దగ్గర. సో షీ సస్టైన్డ్ ఫ్రాక్చర్స్ టు బోత్ హర్ లిమ్స్ అనమాట. 2 కాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యాయి అండ్ మేజర్ ఇంజురీస్ ఉండే. ఒక లెఫ్ట్ కాల్కి అయితే మొత్తం మన హీల్ ప్యాడ్ అంటారు కదా, మనకి కింద పాదం దగ్గర ఉండే సాఫ్ట్ సోల్, అది కంప్లీట్గా అవల్స్ అయిపోయింది, అంటే కట్ అయిపోయి మొత్తం ఇట్లా సెపరేట్ అయిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ అ మేజర్ సర్జరీ. సో షీ హ్యాడ్ టు అండర్గో మల్టిపుల్ సర్జరీస్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ, ఇది రైట్ కాలుది కంప్లీట్ ఫ్రాక్చర్ ఆఫ్ బోత్ బోన్స్, టిబియా అండ్ ఫిబులా. సో మనం రెండింటికి అప్రాక్సిమేట్ సర్జరీ చేశాము. అండ్ లెఫ్ట్ లెగ్ కూడా ఫ్రాక్చర్స్ అయ్యాయి, మల్టిపుల్ స్మాల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో వాటికి కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు లెఫ్ట్ హీల్ మొత్తం ఇక్కడ ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ అంతా కూడా కట్ అయిపోయింది, హీల్ ప్యాడ్ అవల్జన్ అంటాము. సో షీ హ్యాడ్ టు అండర్గో సర్జరీస్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇన్ని సర్జరీస్ అయ్యాక షీ హ్యాడ్ టు అండర్గో ప్రొలాంగ్డ్ రీహాబిలిటేషన్. షీ ఈజ్ స్టిల్ అండర్ రీహాబ్. సో రైట్ నౌ షీ ఈజ్ ఏబుల్ టు వాక్ అట్లీస్ట్ సిన్స్ లాస్ట్ 2 to 3 weeks నౌ. సో షీ హ్యాస్ గెయిన్డ్ హర్ కాన్ఫిడెన్స్. సో బేసికలీ ఏంటంటే, మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ద సూనర్ యూ గెట్ టు a good hospital ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఒకసారి చెప్తారా? మీరు వచ్చినప్పుడు మీకు ఎలా ఉండింది, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకసారి కెమెరాకి చెప్పండి. పరిగికి ఫంక్షన్కి వచ్చి మేము వెళ్తున్నాము, మళ్ళీ ఊరికి వెళ్తుంటే పరిగి దాటిన తర్వాత మా వెనుక నుంచి లారీ వచ్చి మాకు స్పీడ్గా వచ్చింది. వెనుక మేము కూర్చొని ఉంటే లారీ వచ్చి గుద్దుకుంటే 2 కాళ్ళు ఇంకా ఇరిగినాయి. అక్కడే పడిపోయినాము, ఇద్దరం పడిపోయినాము. అయితే ఇంకా తీసుకొస్తే ఇంక అప్పుడు ఇంకా అసలు ఇంకా నాకేం తెలియకపోయినా ఇంకా రాత్రి అట్లా నాకు ఇంకా కాళ్ళు 2 కదలనిక లేదు, మెదలనిక లేదు, అసలు ఇంకా నడవను నేను. కానీ ప్రాణం ఉన్నదన్నంత ఉన్నా నేను. ఇంకా అప్పుడు ఉంటే ఇంకా మరి సారోళ్ళు ఇంకా అదే రాత్రి ఆపరేషన్ చేసిండ్రు. అదే రాత్రి ఈ లెఫ్ట్ కాల్కి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇంకా అది ఆ మెడమ కాలుది అది స్కిన్ మాంసం అంతా ఊడిపోయింది. అది ఇంకెప్పుడు తగ్గుతుందో అని, ఇంకా నడవనేమో అని చాలా భయం. ఇంకా అది అయిన తర్వాత ఇంకో నెక్స్ట్ దినము మళ్ళీ ఈ రైట్ కాలు కూడా ఆపరేషన్ చేసిండ్రు. అట్లా నాకు 4 సార్లు ఆపరేషన్ అయింది. అయితే ఇంకా నేను నడవనేమో, ఇంకా 5-6 నెలలు కాదు సంవత్సరాలు, ఎప్పుడు నడుస్తుందో అసలు నడవది అన్నీ చెప్పిండ్రు అందరు. ఇంకా అట్లనే ఎప్పుడు నడుస్తావు, అసలు నీ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి కదా, 2 కాళ్ళు ఒకటి కాదు కదా అని ఇంకా అందరు అట్లా చెప్పడం, మళ్ళీ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, నాకు కూడా అంత వీక్ అయిపోతున్నా. అది అయితే ఈ బొక్క అయితే అరుగుతుంది కానీ మరి ఆ మాంసం ఊడిపోతే అతకది, అది అసలు ఎప్పుడు మంచిగా అవుతుంది, ఏం మంచిగా అవుతుంది అని ఇంకా చాలా రిస్క్, చాలా కష్టపడ్డారు. మరి సార్ వాళ్ళు, మరి ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ నన్ను బాగా చూసుకున్నారు, ప్రేమతో చూసుకున్నారు అందరూ. చాలా మరి నా మీద కూడా చాలా శ్రద్ధ పెట్టి మంచిగా చూసుకున్నారు. మరి ఇప్పుడు నేను లేచి నడుస్తున్నా, 2 నెలలు అయిపోయింది అంతే, కానీ నడుస్తున్నా లేచి. నేను క్యూర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్స్పీరియన్స్, తన అనుభవాల గురించి. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హాస్పిటల్ మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా తన సైడ్ నుంచి కోఆపరేషన్ కానీ, తన ఫ్యామిలీ నుంచి కోఆపరేషన్, ఎవ్రీథింగ్ ఉండే. అండ్ తను చాలా నిదానంగా ఓపిక్గా చెప్పినవన్నీ చేయించుకొని ఈరోజు తను సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో తన స్టోరీ అనేది అసలు చాలా భయంకరమైన యాక్సిడెంట్ అండి అది. ఈరోజు తను చాలా సంతోషంగా నడవగలుగుతుంది. మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది తన విషయంలో. థ్యాంక్ యూ అండి.